ప్రభువుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభావందనాలు. మరి ఉదయకాల సమయమైన హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మరి గడిచిన దినాన హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 11 వచనాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఈ మొదటి 11 వచనాల్లో మరి దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశింతుము అనే వాగ్దానం గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి దినాన దేవుని యొక్క ప్రేరణ బట్టి ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఈనాటి ధ్యానాంశంగా తీసుకున్నాం. 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదే రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను. రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు యొక్క ధ్యానాంశము రెండంచులు ఖడ్గమై ఉన్న దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత హెబ్రీయులకు గ్రంథకర్త మరి గడిచిన మాటల్లో ఆయన రాస్తూ ఏమన్నాడంటే, ఆ మొదటి 11 వచనాల్లో దేవుడు వాగ్దానం చేసిన విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అంటే రక్షించబడిన మనము ఆయన రాకడ వరకు లేదా మనం ఈ లోకాన్ని విడిచే వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటా అంటే మన విశ్వాస జీవితాన్ని దేవుడు కోరుకున్న విధంగా మనము నడుచుకుంటూ ముందుకి సాగడమే. అయితే విశ్వాసము అనే మాటకి మూలము లేదా ఆ విశ్వాసానికి పునాదిగా ఉన్నది ఏంటంటే దేవుని యొక్క వాక్యంగా ఉన్నది. ఎందుకంటే మరి పౌలు గారు మాట అంటారు, ఆయన మరి నా సంఘానికి రాస్తూ అంటున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చై ఉంటుంది. అనగా యేసుక్రీస్తు గూర్చిన మాటలు, యేసుక్రీస్తు వారి యొక్క తలంపులు, యేసుక్రీస్తు వారు బోధించిన ఉపదేశాలు, లేదా ఆయన ద్వారా అపోస్తుల ద్వారా మనకి ఇవ్వబడిన దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమే మన విశ్వాసానికి పునాదిగా ఉంది. ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటే మన విశ్వాసాన్ని మనము కాపాడుకునేవారుగా ఉంటాం. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అయ్యా మీరు మీకు ఇవ్వబడిన వాగ్దానమైన విశ్రాంతిలో మీరు ప్రవేశించాలి అంటే మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటారంటే దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు కట్టుకోండి, దేవుని వాక్యం ద్వారా మీ నడకల్ని మీరు సరిచేసుకోండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది రెండంచుల ఖడ్గం వంటిదిగా ఉన్నదని అపోజిట్ పౌలు మరి సంఘానికి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆ దేవుని వాక్యము రెండంచుల ఖడ్గంగా ఉన్న దేవుని వాక్యము అది ఎటువంటిగా ఉంది, ఆ వాక్యం యొక్క స్వభావం ఏంటి, వాక్యం యొక్క లక్షణాలు ఏంటి, ఆ వాక్యం ద్వారా మన దేవుడు మన జీవితాన్ని ఎలా సరిచేయగలుగుతున్నాడు అనే అంశాలని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని యొక్క వాక్యం అనేదట రెండంచుల వంటి ఖడ్గం వలె ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. రెండంచుల వల్ల ఖడ్గం ఉందట. అయితే ఈ ఖడ్గం ఎలా ఉంది అంటే 3 స్వభావాలు లేదా 3 లక్షణాలని ఆయన అక్కడ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అనేది రెండంచుల ఖడ్గంగా ఉంది. అయితే ఈ రెండంచులు గల ఖడ్గంగా ఉన్న ఈ వాక్యం అనేది ఏ విధంగా ఉంది అనే మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన 3 పోలికల్ని అక్కడ లేకపోతే 3 లక్షణాలను ఆయన భక్తుడు రాస్తున్నాడు. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. మొదటి మాట దేవుని వాక్యము అనగా రెండంచుల ఖడ్గంగా పిలువబడుతున్న దేవుని వాక్యం అనేది సజీవంగా ఉన్నది అంటున్నాడు ఆయన. రెండవ మాట దేవుని వాక్యమట సజీవమై బలము గలదై ఉందట. రెండవ మాట ఆ వాక్యం అనేది బలముగా ఉంది. ఒకటి సజీవంగా ఉంది, రెండవది బలము కలిగే ఉంది. మూడో మాట జ్ఞాపకం చేసుకున్నాను, వాడిగా అంటే షార్ప్, పదునుగా ఉంది దేవుని వాక్యం. ఈ 3 రకాల దృశ్యాంతాలని లేకపోతే లక్షణాలను ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మరి మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు రెండంచుల ఖడ్గమై ఉన్న దేవుని వాక్యం యొక్క ఆ స్వభావాన్ని లేదా లక్షణాలని మన ఆత్మీయ జీవితాల్లో అవి మన నడువుడికి ఎలా ఉపయోగపడుతున్నాయనే అంశాలని ఉదయ కాలం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. మొదటిగా రెండంచుల ఖడ్గంగా పిలువబడుచున్న
ఆ దేవుని వాక్యం అనేది ఎలా ఉందంటే సజీవమై ఉన్నది అని మాట్లాడుతున్నాడు. సజీవమై ఉన్నది అనగా అర్థం ఏంటంటే అంతము లేనిది, అంతము లేనిది అంటే ఎప్పుడు జీవించేదాన్ని ఏమంటామంటే సజీవమైనది. అంటే నిరంతరము నిలిచి ఉండేదాన్ని సజీవమైనదిగా మనం చెప్పవచ్చు. అంటే గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యం అనేది సజీవంగా నిలుస్తుంది. ఆ వాక్యం అనేది ఎప్పటికీ కూడా మారదు, అది ఎప్పటికి కూడా అంతరించిపోదు, అది నిత్యము నిలిచే మాటగా ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో ఈ సజీవమైన వాక్యాన్ని గురించి బైబిల్ సెలవిస్తున్న మాట చూద్దాం. మార్క్సు వార్త 13వ అధ్యాయం, మార్క్సు వార్త 13వ అధ్యాయం 31వ వచనంలో ఇక్కడ రాస్తూ ఒక మాట అంటున్నాడు ఆయన భక్తుడు. మార్క్సు వార్త 13వ అధ్యాయం 31వ వచనం, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. సజీవమైన వాక్యం అనగా అర్థం ఏంటంటే అది ఎన్నటికీ గతించదు. భూమి గతించిపోవచ్చు, ఆకాశం గతించవచ్చు, కానీ దేవుని మాటలు అనేవి ఎన్నటికీ కాదు. నిజమే కదా. ఈ దేవుని వాక్యం అనేది ఈరోజు మన చేతుల్లో ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఇప్పుడు రాయబడింది కాదు. సుమారు 40 మంది ప్రవక్తల ద్వారా 1600 సంవత్సరాల కాలం మధ్యకాలంలో అనేక మంది అనేక ప్రాంతాల్లో ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో రాయబడిన వాక్యము ఈ రోజుకి ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా మన మధ్యన ఉందంటే అర్థం ఏంటంటే ఈ వాక్యానికి అంతం అనేది లేదు. అది సజీవమైన వాక్యంగా ఉంది. అంటే అది జీవిస్తూనే ఉంటుంది. ఎంత కాలమైనా ఎన్నో శ్రమలు వచ్చాయి. మధ్యకాలంలో అయితే అనేకమైన దేవుని వాక్యాన్ని అణిచివేయాలని, దేవుని వాక్యాన్ని భూమి మీద లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు ఎంతోమంది ద్వారా జరిగాయి. కానీ ఎప్పటికీ వీటి వాక్యం అనేది తొలగిపోలేదు లేదా గతించిపోలేదు. ఈనాటికి కూడా సజీవంగా మన మధ్య ఆ వాక్యం అనేది మనకి నిలబడుతుంది. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవాది దేవుడు రాయించిన దేవుని మాటలుగా ఉన్నాయి కాబట్టి అవి నిత్యము నిలిచేవి, నిత్యము జీవించేసే మాటలుగా ఉన్నాయి. ఇదే మాట చూడండి, మరి గ్రంథకర్తని యెషయా అంటున్నాడు. ఇదే మాట ఆయన రాస్తూ యెషయా గ్రంథకర్త మాట అంటున్నాడు, దేవుని మాటలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అవి ఎప్పుడు కూడా నిలిచి ఉంటాయనే మాట రాస్తూ ఆయన యెషయా గ్రంథకర్త యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలిచును. ఎలైవ్, ఎప్పటికీ నిలిచి ఉండేది ఈరోజు మనం ధ్యానిస్తున్న ఈ దేవుని యొక్క వాక్యం. ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, గడ్డి గతించిపోవచ్చు, ఈ లోకంలో సర్వ సృష్టి గతించిపోవచ్చు, కానీ దేవుడి మాటలు లేదా దేవుని యొక్క వాక్యం అనేది నిత్యము నిలిచే వాక్యంగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాంటి మరి ఈ వాక్యము అది జీవిస్తూ ఉంది. అంతేకాదు కానీ ఈ వాక్యానికి ఉన్న గొప్పదనం ఏంటంటే అనాది కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేవుని వాక్యం అనేది సజీవంగా నిలిచి ఉంది, సజీవంగా మన మధ్య అది కనబడుతూ ఉంది. అయితే ఈ వాక్యం సజీవంగా ఉండడమే కాదు కానీ ఈ వాక్యము చదువుతున్న మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని కూడా సజీవులుగా మారుస్తుంది. అంటే నిర్జీవమైన జీవితాలని సజీవులుగా మార్చే శక్తి కేవలం దేవుని వాక్యానికి ఉంది. అందుకే ఆ వాక్యాన్ని ఏమన్నారంటే సజీవమైన వాక్యము అన్నారు ఆయన. దేవుని వాక్యం అనేది మనల్ని జీవింపచేసే వాక్యం, అది ఎన్నడూ నిలుస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యమే మనలో ఏం చేస్తుందంటే మనల్ని సజీవులుగా మనల్ని జీవింపజేయడానికి అది ఆధారంగా ఉంది. అందుకే చూడండి, దశలోనికి రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు. దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఒక మాటను సెలవిస్తున్నాడు. దేవుని వాక్యం అనేది మన మధ్య నివసిస్తున్న ఈ దేవుని వాక్యం అనేది 2వ అధ్యాయం 3వ వచనం జ్ఞాపకం చేసుకుని చూడండి. అనగా మా బోధ కఠినమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ మాకు సువార్త అప్పగించుటకు యోగ్యులమని 2వ అధ్యాయం 13వ. ఈ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యము మని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించదు కనుక మేమును మానక దేవుని కృతజ్ఞతలు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి
కలిగి చేసినాయి. దశలోనికి రాసిన పత్రిక మొదటి గ్రంథము 2 అధ్యాయం 13 అంటున్నాడు, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగి చూస్తుంది. అంటే దేవుని వాక్యం అనేది ఏం చేస్తున్నట్టంట, మన జీవితాల్లో కార్యాల్ని జరిగిస్తూ ఉంది. మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది అనగా నిర్జీవమైన బ్రతుకుల్ని మార్చేది ఎవరంటే దేవుని యొక్క మాటగా ఉంది. ఎందుకంటే అది సజీవంగా నిలిచే వాక్యమే కాదు, కానీ సజీవంగా ఉన్న వాక్యము మనల్ని కూడా సజీవులుగా నిలపడానికి దేవుడు ఈ వాక్యాన్ని మన మధ్యన పెట్టి ఉన్నాడనే సత్యాన్ని మనము తెలుసుకోవచ్చు. కీర్తన రాసిన గ్రంథము 119వ కీర్తన 50వ వచనం, 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగి చేయుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగిస్తుంది. అంటే నా బాధల్లో నేను ఒకవేళ నా ఇబ్బందులు ఉన్నప్పుడు నేను నిర్జీవంగా ఉన్న క్షణాలలో ఆ దేవుని వాక్యం అనేది నాకు ఆదరణ కలిగిస్తుంది. దేవుని వాక్యం అనేది నన్ను బలపరుస్తూ ఉంది. దేవుని వాక్యం అనేది నాకు మార్గాన్ని బయలుపరుస్తుంది. అనగా నిర్జీవంగా ఉన్న నా జీవితాన్ని మరలా జీవింపజేస్తుంది అనే ఉద్దేశాన్ని ఇక్కడ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సజీవంగా నిలిచి ఉన్న ఈ వాక్యం ఎన్ని వేల సంవత్సరాలైనా ఈనాటికి చెక్కు చెదరకుండా దేవుని చేత ప్రతిష్ఠించబడిన ఈ వాక్యము మన మధ్య సజీవంగా నిలబడ్డది. ఎందుకంటే నిర్జీవంగా ఉన్న మనల్ని సజీవులుగా జీవం గలవారుగా మార్చడానికి. అందుకే గ్రంథకర్త అన్నాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యమే మన జీవితంలో కార్యసిద్ధి కలిగజేస్తుంది. అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఒక్కసారి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తుంటే ఆదరిస్తూ ఉంటాడు. దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తుంటే బలపరుస్తూ ఉంటాడు. దేవుడు తన వాక్యం ద్వారా మన జీవితాల్లో కార్యాన్ని చేస్తున్నాడు. దశలోనిపత్రికలో పౌలు అన్నాడు కదా, ఈ వాక్యమే మన జీవితాలు ఏం చేస్తుంటే కార్యసిద్ధి కలుగజేస్తుంది. మన జీవితాల్లో కార్యాలు జరిగించేది, మనల్ని బలపరిచేది, మనల్ని నిలబెట్టేది, మన పడిపోయిన స్థితిలోంచి మనం సరిచేసేది ఏదంటే దేవుని యొక్క వాక్యంగా ఉంది. అందుకే ఆ దేవుని యొక్క వాక్యము 2 అంచులు ఖడ్గమైన దేవుని వాక్యమట సజీవమైన వాక్యంగా ఉందట. మనం ఆల్రెడీ చాలాసార్లు మనం తెలుసుకున్నాం, ఈ మాట వినే ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన పరిచయం చేసినప్పుడు అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్టుగా మనము చూడవచ్చు. అనేక మందిని ఆయన స్వస్థపరిచారు. కేవలము ఒక్క మాట ద్వారానే ఆయన అనేకుల యొక్క జీవితాలను ఆయన మారుస్తూ వచ్చారు. అదేవిధంగా ఒక దినాన కపెర్నహూము అనే ప్రాంతంలో అనుకుంటా చూద్దాం. కపెర్నహూము అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఒకసారి చూద్దాం. కపెర్నహూము అనే ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆయన అక్కడ శతాధిపతి ఒక వ్యక్తి ఆయన దగ్గర వచ్చి, అయ్యా, నా దాసుడు మరి పక్షవాయుతో బాధపడుచున్నాడు, దయచేసి వచ్చి నా దాసుని నువ్వు స్వస్థపరచు అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 8వ వచనం నుంచి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకొను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థతపరచదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడు కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచడు. చూడండి, విశ్వాసము, దేవుని వాక్యం అనేది మనకు విశ్వాసం కలుగజేస్తుంది. ఆ వాక్యమే కార్యసిద్ధి కలుగజేస్తుందని భక్తుడు సెలవిచ్చినట్టుగా ఇక్కడ శతాధిపతి దాసుడు యేసు దగ్గరికి వచ్చి అన్నాడు, కపెర్నహూము దగ్గర ప్రాంతానికి వచ్చాయా, నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు అయ్యా అనగానే ప్రభుని యేసుక్రీస్తు, సరే నేను వస్తున్నాను పదయ్యా, నేను స్వస్థపరుస్తానంటే అతనుకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే, అయ్యా నీవు రావక్కర్లేదు కానీ ఒక్క మాట పలికితే చాలు నా దాసుడు స్వస్థపడతాడంటే నువ్వు పలికే ఒక్క మాట నా దాసుడికి జీవాన్ని పోస్తుంది, నా దాసుడికి జీవాన్ని పోస్తుంది. అంటే మన విశ్వాసానికి ఆధారం ఏంటి అంటే దేవుని యొక్క మాట అండి. ఆ శతాధిపతికి ఆ విశ్వాసం ఎలా వచ్చి ఉంటుందంటే బహుశా యేసుక్రీస్తు వారు చేసిన అనేక అద్భుతాలు చూసి ఇంత గొప్ప దేవుడు, ఈ నిజమైన దేవుడని ఆయన మాటల ద్వారా గ్రహించిన శతాధిపతి ఆయన మాటిస్తే చాలయ్యా, ఆయన రావక్కర్లేదు విశ్వాసంలోకి వెళ్ళాడు. అనగా దేవుడి యొక్క వాక్యము అటువంటి విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు పలికిన ఒక్క మాట ఆ శతాధిపతిని బాగు చేసింది. అంతేగాక అనేక సందర్భాల్లో మనం యేసుక్రీస్తు వారు తన నోటి మాట చేత జీవితాన్ని బ్రతికించినట్టుగా మనం చూడవచ్చు. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డది, 4 రోజులైంది. యేసుప్రభు తన శిష్యులతో వచ్చినప్పుడు మార్త మరి అంటున్నారు, అయ్యా నువ్వు ఆలస్యం చేసావయ్యా, ఇప్పటికైనా వచ్చి ఇంతకుముందే నువ్వు వచ్చింటే బహుశా నా సోదరుడు బతుకునేమో, కానీ ఇప్పుడు ఆలస్యం అయిపోయింది, అతను చనిపోయాడు, మేము సమాధి చేస్తాం, 4 దినాలైంది, శరీరం కులిబట్టి కంపు కొడుతుందేమని వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, అయ్యా విశ్వాసం ఉంచు, నమ్ము నా మాటలు నమ్మని చెప్పి ఆయన అంటాడు, లాజరు బయటికి రా అని ఆయన పలికిన ఒక్క మాట మరి
నిర్జీవంగా పడి ఉన్న లాజర్ని ఏం చేసిందంటే సజీవుడిగా నిలబెట్టింది. శతాధిపతి దాసుడికి దేవుడు చెప్పిన ఒక్క మాట, ఆయన ఎక్కడో ఉన్నప్పటికీ కూడా శతాధిపతి యొక్క దాసునికి ఏమి ఇచ్చిందంటే స్వస్థతనిచ్చింది. ఈరోజు అలాంటి జీవం గల దేవుని వాక్యం అనేది ఆయన మన కోసం పెట్టాడు. ఈ సజీవమైన ఈ వాక్యము కేవలం అది సజీవంగా నిలబడడం కొంచెం కాదండి, ఆ నిలబడుతున్న సజీవమైన వాక్యాన్ని మనల్ని సజీవులుగా మార్చడానికి. ఎప్పుడు అది మనం మారుస్తుందంటే ఆయన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు. చూడండి, అందులో కీర్తనాకారుడు మాట అంటాడు. చూడండి, కీర్తనాకారుడు మొదటి కీర్తనలోనే దేవుని యొక్క వాక్యం గురించి ఒక ప్రాధాన్యతను అక్కడ కీర్తనాకారుడు రాస్తున్నాడు. చూడండి, అక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, అతడు నీటి కాలువలో నాటబడితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వెళ్ళి. ఎవరట అతడు? చూడండి, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. అంటే దేవుని వాక్యము, సజీవం గల దేవుని వాక్యాన్ని మనం దాని చెంతకు మనం చేరాలి. ఆ వాక్యాన్ని మనం చదవాలి, దాన్ని ధ్యానించాలి. దాన్ని అభ్యసించినప్పుడట ఫలించే అనుభవంలోనికి వెళ్తాం. విశ్వాసంలో ఎదిగే అనుభవంలోకి వెళ్తాం. విశ్వాసాన్ని కాపాడుకునే అనుభవంలోకి వెళ్తాం. మన నిర్జీవమైన క్రియల నుంచి సజీవమైన క్రియలకు మార్చబడడానికి ఈ జీవం గల సజీవమైన దేవుని వాక్యం మనకి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఆ హెబ్రీలతో మాట్లాడుతూ ఆనాటి హెబ్రీలతో ఈనాటి విశ్వాసమైన మనతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఈ రెండంచుల ఖడ్గం, వాడి అయిన ఖడ్గములని వాక్యము, అయ్యా ఇది మిమ్మల్ని బలికొనడానికి కాదు, కానీ ఇది మిమ్మల్ని నిలబెట్టడానికి, మిమ్మల్ని బ్రతికించడానికి. ఎందుకంటే అది సజీవమైన వాక్యంగా ఉందట. ఆ సజీవమైన వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించగలిగితే, ఆ వాక్యాన్ని మనం ప్రేమించగలిగితే, ఆ వాక్యాన్ని మనం హత్తుకోగలిగితే, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దానిలో ఎదుగుతూ ఉండగలిగితే నిర్జీవమైన జీవితం కాస్త సజీవమైన జీవితంగా దేవుడి కొరకు మార్చబడగలుగుతుంది. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ గారు అంటున్నాడు, ఈ వాక్యము సజీవమైనది, ఎప్పుడు నిలిచి ఉండేది, అనేకుల్ని జీవంతో నడిపించే వాక్యంగా ఉంది. రెండవదిగా అంటున్నాడు, ఈ వాక్యం అనేది బలము గలదై ఉన్నది, వెరీ స్ట్రాంగ్. దేవుని యొక్క వాక్యం అనేదట బలము గల వాక్యంగా ఉందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవును, ఆ రెండంచులు గల ఖడ్గమైన వాక్యం అనేది చాలా బలమైన వాక్యం. అది చాలా బలమైనది, శక్తిగల వాక్యం అది. అందుకే పౌలు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యాల గురించి ఆయన మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటను ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయటికే అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేది ఎలాగుందట? సువార్త అనగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నాయి. దేవుని వాక్యం అనేది శక్తి గలది. ఎంత శక్తి గలదంటే బండబారిపోయిన జీవితాల్ని, కఠిన హృదయాల్ని కూడా ఏం చేయగలదంటే, ఆ బండ వంటి వెళితే ఆ సుత్తి వంటి దేవుని వాక్యము ఆ హృదయాల్ని పగలగొట్టగలుగుతుంది. ఒకవేళ మన హృదయాలను మనం కఠినపరుచుకున్నా, మన హృదయాల్ని మనము శిలలా రాయిలా మార్చుకున్నా కూడా అటువంటి వారి హృదయాలు కూడా మార్చగల శక్తి ఉన్న వాక్యమే బలమైన దేవుని వాక్యంగా ఉంది. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథంలో దేవుని వాక్యాన్ని గురించి మాట రాస్తున్నాడు ఆయన. ఇర్మియా రాసిన గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. నా మాటలు అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. అంటే బలమైనది దేవుని వాక్యం. అంటే ఒక సుత్తి ఒక బండని ఎలాగైతే, ఒక పెద్ద రాయి బండని అది ముక్కలుగా బండలకు విడగొట్టడానికి లేదా దాన్ని పగలగొట్టడానికి శక్తిని కలిగిగా ఒక శక్తి ఉంటుందో, అలాగే దేవుని వాక్యం అంటున్నాడు. ఆ దేవుని వాక్యం బలమైనది, శక్తి గలది. ఎంత శక్తి గలదంటే కఠిన హృదయాల్ని ఆయన పగలగొట్టగలడు. ఆయన కఠినపరుచుకున్న హృదయాన్ని పగలగొట్టగలడు. ఆయన బండ వంటి హృదయాన్ని పగలగొట్టగలడు. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు వద్దకు వస్తున్నారంటే కారణం, భయంకరమైన కఠినపరమైన స్థితిలో నడిచిన వారు కూడా ఈరోజు యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారంటే కారణం ఒకటే ఒక కారణం ఏంటంటే, వారి హృదయాల్ని ఆ వాక్యం అనేది సుత్తి వలె ఆ బండను పగలగొట్టినట్టుగా వారి జీవితాల్ని ఆయన పగలగొట్టాడు. ఆయన ఆ కఠినమైన హృదయాన్ని ఆయన పగలగొట్టాడు. ఆయన ఈరోజు కొన్ని సందర్భాల్లో మన హృదయాలను మనం కఠినపరుచుకున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో మనం వెళ్తున్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు
దేవుని వాక్యాన్ని మనం ఎందుకు నిత్యము చదవాలి అంటే, ఒకవేళ మనం తెలుసో తెలియకో మన హృదయాన్ని మనం కఠినపరుచుకున్నప్పుడు, మన హృదయాన్ని బండగా మార్చుకున్నప్పుడు, ఆ వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుంటుందంటే మన హృదయాల్ని పగలగొడుతుంది, మన స్థితిని మారుస్తుంది. కఠినపరిచిపోయిన హృదయాన్ని అది తిరిగి నూతన హృదయంగా మార్చగలుగుతుంది. అలా మార్చాలంటే కొన్నిసార్లు దేవుని వాక్యం అనేది మనల్ని కొట్టాలి. అందుకే అంటాడు ఆయన, ఏ విధమైన సువార్త చేయాలంటే అది శిక్షించడానికి, గద్దించడానికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంటే యాజకులు లేకపోతే బోధకులు అనేవారు ఆ వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యం బట్టి అనేక సార్లు ఏమవుద్దంటే మనల్ని గాయపరుస్తూ ఉంటుంది, మన హృదయాన్ని బద్దలు కొడుతూ ఉంటుంది. చూడండి, అపోజిట్ పౌలు యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ధర్మశాస్త్రం యొక్క నీడలో ఆయన బ్రతుకుతున్నప్పుడు అనేక మంది క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని ఆయన కొట్టినట్టుగా, వాళ్ళు ఈడ్చుకెళ్ళి చెరసాల్లో వేసినట్టుగా ఒక భయంకరమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తుని ఆయన ఎంతగా ద్వేషించేవాడంటే, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించకుండా ఎంతగా ఆయన హృదయం బండబారిపోయిందంటే, ఆయన పేరు చెబితేనే చాలు అనేకులు ఆయన ఏం చేసేవాడంటే ఆయన కొట్టేవాడు, తీసుకెళ్ళి చెరసాల్లో వేసేవాడు. మరలా పని చేయడానికి ఆ ప్రభుత్వం నుంచి అధికారాన్ని కూడా పొందుకున్నాడు. అంటే ఆయన హృదయం బండలా మారిపోయింది. ఎంత బండలా మారిపోయిందంటే యేసుక్రీస్తుని అంగీకరించే హృదయం ఆయనలో లేదు. ఆయన ప్రేమని, ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించే మనసు లేదు. కానీ ఒక్క దినాన దేవుడు ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు మరి అదే యొక్క పౌల్ని ఆయన దర్శించి ఆయనతో మాట్లాడి, పౌలా నన్నేలా హింసిస్తున్నావయ్యా అని ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట ఆ బండ బారిన పౌలు యొక్క హృదయాన్ని ఏం చేస్తుందంటే బద్దలు కొట్టేస్తుందండి. ఒకే ఒక మాట, నువ్వెవడవయ్యా అంటే అక్కడ దేవుడు ఇస్తున్న సమాధానం. పౌలు ఆయన పిలిచినప్పుడు కూడా నువ్వెవరాలేదు, నువ్వెవడు అన్నాడు ఆయన. నువ్వెవరు నాతో మాట్లాడుతుంది? దేవుడు అక్కడయ్యా, నువ్వు హింసించిన యేసుని నేనే, ఆయన పలికిన మాట చాలా చాలా మెత్తగా మాట్లాడుంటాడేమో, కానీ ప్రభు ఆ మాట పౌలు హృదయాన్ని ఎంతగా బద్దలు కొట్టిందంటే, అయ్యో ఈ జయం గల దేవుణ్ణా నేను బాధ పెట్టాను, ఈ జయం గల దేవుణ్ణా నేను గుర్తించలేకపోయానని ఆ శిల లాంటి ఆ కఠినపరచబడిన హృదయం ఆ రోజు బద్దలైపోయింది. ఎంతగా బద్దలైందంటే ఆ ప్రభు కోసం తన ప్రాణార్పణంగా తన జీవితాన్ని ఇచ్చేంతగా బద్దలైపోయింది ఆ ఒక్క మాటే. అలాంటి శక్తి గల దేవుని వాక్యాన్ని మనం దూరం చేసుకుంటే అనేక సందర్భాల్లో ఈ కఠినపరుచుకున్న హృదయాలు కఠినంగానే ఉండిపోతాయి తప్ప అవి మరలా పూర్వస్థితిలోనికి రాలేవు. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఎందుకంటే అది మళ్ళీ జీవింపజేస్తుంది. ఒకవేళ కఠినపరుచుకుంటే ఆ కఠినకరమైన స్థితిలోంచి మనం మార్చడానికి ఆ వాక్యం అనేక సార్లు మనతో మాట్లాడినప్పుడు ప్రభు ఆ మాటలు మన హృదయాన్ని గాయపరుస్తుంటాయి, ఆ మాటలు మన హృదయాన్ని బద్దలు కొడుతూ ఉంటాయి, మన స్థితిగతులను మారుస్తూ ఉంటాయి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, అయ్యా ఒకవేళ మీరు మీ విశ్వాసం నుంచి తప్పిపోకుండా ఉండాలి అంటే ఇగో జీవం గల దేవుని వాక్యాన్ని మీరు వినండి, శక్తి కలిది బలమైన దేవుని వాక్యాన్ని మీరు వినండి, ఆ వాక్యాన్ని మీరు ప్రేమించండి. ఎందుకంటే పరిస్థితులు బట్టి మీరు మారుతున్న ఆ వాక్యం మిమ్మల్ని సరిచేయడానికి అది అవసరమైతే సుత్తిలాగా పనిచేస్తుంది, అవసరమైతే మనం ఆదరణ కలిగించే ఆదరమైన మాటలుగా కనిపిస్తుంది, అవసరమైన సందర్భాల్లో మనం నిలబెట్టడానికి, మనం ప్రోత్సహించడానికి, మనం చేయబట్టి నడిపించడానికి అది మనకి విమోచించే లేదా మనకి ధైర్యపరిచే మాటలుగా కూడా అవి మనకి వినబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ఎంత గొప్ప వాక్యం దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఈరోజు మన చేతిలో ఉంది కేవలం కొంతమంది వ్యక్తులు రాసిన గ్రంథం కాదు, కొంతమంది వ్యక్తులు రాసిన మాటలు కాదు ఇవి. దేవాది దేవుడు తన తలంపుల్ని, తన ఉద్దేశాల్ని తన ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన మాటలు ఇవి, ఆత్మ ద్వారా రాయించిన మాటలు ఇవి ఎంత సజీవమైన మాటలు, అంతే బలమైన మాటలు, అంతే శక్తిగల మాటలు. మన కఠిన బారిన మన హృదయాన్ని పగలగొట్టి మన స్థితిని మార్చగల మాటలు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఉండాలి. దేవుని ప్రేమించేవారనగా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారే. చూడండి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఆయన అంటారు, ఆయన ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమించుట అంటే అర్థం ఏంటే ఆయన చెబుతున్నాడు, నన్ను ప్రేమించిన వాడంట నా మాటలు గైకొని నా ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నవాడే. చూడండి, యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు, దేవుని వాక్యాన్ని గైకొనేవాడు, దేవుని వాక్యాన్ని అంగీకరించేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు.
ఎందుకంటే ఆ వాక్యం మనల్ని సరిచేసి దేవుడికి దగ్గర తీసుకొస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది, దేవునికి మనకు ఉన్న దూరాన్ని ఎడబాటుని తగ్గించి దేవునితో మనం ఏకం చేస్తుంది. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు నన్ను ప్రేమించాలి, నాతో ఉండాలంటే ముందు మీరు చేయవలసిన పని నా వాక్యాన్ని మీరు ప్రేమించాలి, నా మాటలను మీరు గైకొనాలి, నా మాటలు మీరు లోబడాలి. ఎందుకంటే ఆ మాటలు నిన్ను నిర్జీవమైన స్థితి నుంచి జీవంలోకి నడిపిస్తాయి. ఆ మాటలు నిన్ను నీ కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టి నీ స్థితిని మారుస్తాయి. అటువంటి బలమైన వాక్యాన్ని నేను మీకు ఇచ్చానయ్యా. ఆ వాక్యాన్ని మీరు ప్రేమించండి, ఆ వాక్యాన్ని మీరు అంగీకరించండి, ఆ వాక్యాన్ని మీరు గైకోనండి అని దేవుడు వాక్యం చదివిస్తుంది. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, రెండంచెల వాడిగల ఖడ్గమైన ఈ వాక్యం అనేది మొదటిగా అది సజీవమైనది, రెండవదిగా ఆయన అంటున్నాడు అది బలమైనది, మూడవగా ఆయన అంటున్నాడు ఆయన వాడిగా ఉంది. వాడి అయినది అంటే షార్ప్, వాడి అంటే షార్ప్, పదునైనది దేవుని వాక్యం. దేవుని వాక్యం పదునైనది. పదునైనది అనగా ఒక కత్తి, ఒక చాకు, లేకపోతే ఒక మన ఖడ్గం తీసుకున్నాం. ఖడ్గం ఎప్పుడు కూడా చాలా షార్ప్గా పదునుగా ఉంటుంది. ఎందుకంటే దాంతో దాడి చేసినప్పుడు అది మనిషి యొక్క శరీరంలోనికి వెళ్ళి లోపల అంతర్గత భాగాలను ఏం చేయాలంటే అది గాయపరచాలి. అది గాయపరిచినప్పుడే తన శత్రువుని వాడు ఏమవుతుందంటే చనిపోతాడు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్లే కత్తులు, వాళ్ళు వాడే కత్తులు ఎలా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి, చాలా వాడిగా ఉంటాయి. ఎందుకంటే అది ఎంత వాడిగా ఉంటే అంత ఎక్కువగా తన శత్రువు యొక్క గుండెల్లోనికి, లేకపోతే తన యొక్క శరీరంలోనికి అది దూసుకొని పోయి ఆ అంతర్గతం ఉన్న ఆ శరీరంలో ఉన్న భాగాలను అది పాడు చేయడం వలన ఆ వ్యక్తి అవుతుంటే శత్రువు చనిపోతాడు. కాబట్టి మరి అటువంటి వాడిగలది కానీ ఎందుకు దేవుడు మాట సెలవిస్తుందంటే, అనేక సార్లు దేవుని వాక్యం అనేది మనం వింటున్నప్పుడు ఆ వాక్యం అనేది మన హృదయాంతరంగాల్లోనికి వెళ్ళాలి. ఆ వాక్యం అనేది హృదయాంతరాంగంలోకి వెళ్ళాలి. మనుషుల మాటలు అనేవి ఎలా ఉంటాయంటే పైపైనే ఉంటాయి. మనుషుల మాటలు అనేవి మనకి చెవుల దాకా వినబడతాయి, కానీ అవి హృదయాంతరాంగాల్లోకి వెళ్ళి మన జీవితాలు ఎక్కువగా కార్యాలు చేయలేవు. కానీ దేవుడు వాక్యం అలాంటిది కాదట. మనం వింటున్న మాటలు మన హృదయాంతరాంగాలకు వెళ్ళి, మన శరీరం లోపలికి వెళ్ళి, మన శరీరంలో కీలాత్మ మూలికలు సైతము విభజించేంత వాడి అని అంటున్నాడు ఆయన. చూడండి, హెబ్రీ గ్రంథకర్త ఆ మాటను రాస్తూ ఆయన ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. ఆయన ప్రాణాత్మల కీళ్లను మూలికను విభజించి మత్తుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అనగా ఆ వాక్యం అనేది మనల్ని గుచ్చుకున్నప్పుడు, ఆ వాక్యం అనేది అది ఎంత వాడి అయింది, ఎంత పదునైందంటే ఆ వాక్యం మన హృదయాంతరాంగంలోనికి వెళ్ళిపోతుంది. అంత హృదయంలోనికి వెళ్ళి ఏం చేస్తుందంటే మన హృదయంలో ఉన్న తలంపులు అది ఏం చేస్తుందంటే పొడుస్తూ ఉంటుంది. ఆ హృదయంలో తలంపులు అది పొడుస్తూ గాయపరుస్తూ ఉంటుంది. ఆ హృదయంలో ఆలోచనలు గాయపరుస్తూ ఏం చేస్తుందంటే వాటిని పరీక్షిస్తూ పరిశోధిస్తూ ఉంటుంది. అనగా మన స్థితిని మార్చడానికి దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుడు వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏం చేస్తుంటే అవి పొడుస్తూ ఉంటాయి. చూడండి, అపోస్తుల కార్యంలో మరి దేవుని వాక్యం అనేది ఎంత గొప్పదో ఆయన మాట్లాడుతూ ఆయన రాస్తున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మరి ఆది అపోస్తులు యేసుక్రీస్తు గురించి మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది వచ్చి అక్కడ వాళ్ళ మాటలు వింటున్నారు, దేవుని యొక్క మాటలు వింటున్నారు, అనేకులు దేవుని వాక్యాన్ని వింటున్నారు. వారెవరు కూడా దేవుని ఎరిగిన వారు కాదు, దేవుని అంగీకరించిన వారు కాదు, వారందరూ నూతనంగా వచ్చి దేవుని వాక్యం వింటున్న వారే. అయితే ఆ వింటున్న వాక్యం అట వారి హృదయాలలోనికి దూరి వారి ఆలోచనని, తలంపుల్ని ఎప్పుడైతే ఆ వాక్యం అనేది వెళ్ళిందో వారి జీవితాల్లో మార్పు కలిగింది. అదే మాట అక్కడ రాస్తున్నారు చూడండి, అపోస్తలుల 2వ అధ్యాయం 37వ వచనం. వారి ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని ఏ మాటలట, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నప్పుడు వారి హృదయంలో ఏమైందట, నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతురుని కడమ అపోస్తున్నాడుగా, పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు అని చెప్పారట. చూడండి, వారు మాటలు విని హృదయాన్ని నొచ్చుకొని ఏం చేశారంటే వెంటనే, అయ్యా మేము ఏ స్థితిలో ఉన్నామో మా ఆలోచనలో మా తలంపులు సరైనవి కాదని మేము గుర్తించాం. ఎందుకంటే ఆ మాటలు మమ్మల్ని నొప్పించాయి. ఎలా నొప్పించాయంటే ఆ నొచ్చుకొని అనే మాటకి ఫుట్ నోట్లో ఓటేసి దానికి అర్థం కింద రాస్తున్నారు చూడండి. నొచ్చుకొని అనగా ఏమనంటే పొడవబడి అంటే కత్తితో మనం గుచ్చితే ఎలాగైతే పొడుస్తున్నామో అక్కడ వారి వాక్యం వింటున్న వారి హృదయాల్లోనికి వాక్యం అట లోపలికి పొడవబడ్డది. ఎక్కడ పొడవబడ్డదంటే హృదయాంతరంగా ఉన్న ఆలోచనలు పొడుస్తుందట. వాక్యం పొడుస్తుంటే వారికి ఏమొస్తుందంటే నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. అయ్యో నిజమే కదా, మా స్థితి ఇలాగుందా,
మా ఆలోచన ఎలాగుందా, మా నడవడిక ఎలాగుందా, మా బ్రతుకులు ఎలాగున్నాయని ఆ వాక్యం వారికి గుచ్చుకున్నప్పుడు, ఆ వాక్యం వాళ్ళని పొడిచినప్పుడు వారికి నొప్పి కలిగి నొచ్చుకున్నారట. నొచ్చుకొని ఏం చేస్తారంటే వారు మారు మనసు పొంది, అయ్యా పేతురు దగ్గరికి వచ్చేస్తున్నా, ఇప్పుడు మేమేం చేయాలంటే పేతురు అంటున్నాడు, అయ్యా మీరు మారు మనసు పొంది దేవుని నామంలో మీరు బాప్తీసాన్ని పొందుకోండి, అప్పుడు మీరు రక్షించబడతారు అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు రక్షింపబడినట్టుగా బాప్తీసం తిన్నట్టుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, దేవుని యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆ వాడి అయిన దేవుని వాక్యం అనేది ఏం చేస్తుందంటే మన హృదయాంతరాలను వెళ్తుంది, అది మళ్ళీ గుచ్చుకుంటుంది. చాలాసార్లు దేవుని వాక్యం అంటే ఆదరణతోనే ఉండవండి. దేవుడు ఆ వాక్యం అనేది ఆదరిస్తూ ఉంటుంది. దేవుడు వాక్యం అనేది మళ్ళీ బద్దలు కొడుతూ ఉంటుంది. దేవుడు వాక్యం అనేది మన హృదయాంతరాంగాల్లోకి వెళ్ళి మన ఆలోచనలు ఏం చేస్తుంటే అది పొడుస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మన స్థితిని మార్చడానికి, మన పరిస్థితులను మార్చడానికి, మన దేవుని యొక్క మార్గంలోంచి తప్పిపోయిన ప్రతిసారి కూడా దేవుని వాక్యం ఏదో విధంగా మనల్ని సరిచేయడానికే ఇష్టపడుతూ ఉంటుంది. దేవుని వాక్యం అంటే కేవలం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, గొప్ప కార్యాల గురించే కాదండి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు అనేక మంది నొచ్చుకునే ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి మాటలు కొంతమందికి ఇన్సంపుగా ఉన్నాయి, కానీ కొంతమంది హృదయాలను నొచ్చుకున్నాయి. కారణం ఏంటంటే ఆయన మాట ప్రకారం నడిచే వారికి ఆయన మాటలు ఎప్పుడూ కూడా మధురంగానే ఉంటాయి, తేనెగానే ఉంటాయి. ఆయన మాటకు వ్యతిరేకంగా నడుస్తున్న వారికి ఆయన మాటలు ఎప్పుడు కూడా ఎలాగుంటాయంటే కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ మాటలు మన స్వభావాన్ని, మన సహజ సిద్ధమైన జీవితాన్ని వెలికి తీస్తుంటాయి. కాబట్టి అనేక సార్లు మనం పొడవబడుతుంటాం, అనేక సార్లు మనం కొట్టబడుతూ ఉంటాం. అందుకే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు, అయ్యా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావయ్యా, ఈరోజు నాతోటి నువ్వు మాట్లాడుతున్నావు, ఇక ఈ మాటలు నా కోసమే చెప్తున్నావని ఆ మాటలు మనం తీసుకునేవారుగా ఉండాలి. చూడండి, అందుకే పౌలు తిమోతికి రాస్తున్నాడు, అంటున్నాడు, అయ్యా నువ్వు ఒక సేవకుడిగా దేవుని బిడ్డలను బోధించడానికి సిద్ధపడినప్పుడు ఆ వాక్యాన్ని ఎలా చెప్పాలని ఆయన చెబుతూ మాట్లాడుతున్నాడు. ఆయన 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, ఉపదేశించుటకు అనగా మనల్ని జీవింప చేయడానికి. చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. జీవం గల వాక్యం ఏం చేస్తుందంటే ఉపదేశాన్ని ఇస్తూ మనల్ని బ్రతికిస్తుంటుంది, మన ధైర్యాన్ని ఇస్తుంటుంది. ఉపదేశం అంటే దేవుడి నుంచి వచ్చే సందేశం. అది ఏం చేస్తున్నాయో మనకి అంటే ఒక తెలియని ఒక ఆదరణ ఇస్తుంటుంది, ఒక విడుదలని ఇస్తుంటుంది, ఒక విమోచన ఇస్తుంటుంది. ఆ విమోచన ద్వారా మనకి ఏమొస్తుందంటే నిర్జీవమైన జీవితానికి ఒక ఆశ వస్తుంది. ఎస్, దేవుడు నన్ను ఆదరిస్తాడండి, దేవుడు నన్ను విడిపిస్తాడండి, దేవుడు నన్ను లేవనెత్తాడండి అంటే కేవలం ఈ మాటలే ఉండవు. అందుకంటున్నాడు ఆయన, ఉపదేశమును నువ్వు ఒక దైవజనుడుగా నువ్వు వాక్యాన్ని బోధించాలంటే ఉపదేశించాలి వారికి ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని బట్టి తమను తాము దేవునికి దగ్గరగా తెచ్చుకొని దేవునిలో ఎదగడానికి కావాల్సిన ఆదరమైన ఉపదేశాన్ని పొందుకోవాలి. అంతేకాదండి, రెండో మాట అంటున్నాడు ఆయన, ఉపదేశించుటకును ఖండించడం కంటే తప్పు చేస్తున్నావు సరి చేసుకొని ఖండించడం. అందుకు అనుకున్నాం కదా, ఆయన వాక్యము సజీవమైనది, రెండవది ఆయన వాక్యము బలమైనది. అంటే ఉపదేశకుడు చెప్పే మాటలు, దైవజనుడు చెప్పే మాటలు అనేవి కేవలం ఆదరణ కలిగించేవి కాదు. అవి కొన్నిసార్లు ఆ మాటలు మనల్ని ఏం చేస్తుంటే ఖండిస్తూ ఉంటాయి, అంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. ఇదిగో నువ్వు చేసిన తప్పు, ఇదిగో నడుస్తున్న మార్గం తప్పు, నువ్వు చేస్తున్న విధానం తప్పు, ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమని ఆ మాటలు ఏమవుతుంటే మనల్ని సుత్తువలే బలంగా మనం కొడుతూ ఉంటాయి. ఎందుకంటే మనము ఆ మార్గం నుంచి బయటికి రావాలని. మూడో మాట అంటున్నాడు ఆయన, చూడండి, తప్పుని దిద్దుటకును. ఈ తప్పు మనం చేసేది తప్ప రైట్ అనేది మన హృదయాంతరంగా ఉన్న ఆలోచన, మన హృదయం అంటది, నువ్వు చేసింది కరెక్టే, నువ్వు చేసింది రైటే, ఇదేం తప్పు కాదులే, ఇదేమీ తప్పు కాదులే. కానీ దేవుని మాట ఎప్పుడైతే అది మనల్ని పొడుస్తుందో, మన హృదయంలోకి నొచ్చుకుంటుందో, అప్పుడు ఆ తప్పుని మనము గ్రహించగలుగుతాం. అప్పుడు మన తప్పుని గ్రహించగలుగుతాం. ఆ తప్పుని మనం గ్రహించగలుగుతాం. అంతవరకు మనం దాన్ని గ్రహించలేం. ఇక్కడ తిమోతికి అదే అంటున్నాడు, అయ్యా దేవుని వాక్యం సజీవమైనది,
అది ఉపదేశానికి ఉపయోగపడుతుంది, మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యము బండ వంటిది, అనగా ఖండిస్తుంది. అది దేవుని వాక్యము అది వాడి అయినది, అనగా పదునైనది. అది మనల్ని గుచ్చుకుంటుంది, ఎందుకంటే మన తప్పుల్ని సరిచేయడం. చూడండి, దావీదు తప్పు చేశాడు, బెర్షెబా విషయంలో పాపం చేశాడు. కానీ ఆ పాపాన్ని ఆయన ఏం చేయడం, తన హృదయంలోనే కప్పిపెట్టుకున్నాడు. తన పాపాన్ని ఆయన ఒప్పుకోలేదు, బయటికి వెళ్ళి చెప్పలేదు, దేవుని పశ్చాత్తాపడలేదు. ఆ పాపాన్ని తన హృదయంలోనే కప్పుకొని ఉన్నప్పుడు మరి నాతాను ప్రవక్త వచ్చి మరి దేవుని మాటలు అతని దగ్గర పలికినప్పుడు అతను గొర్రెల గురించి ఒక కథ చెప్పి, అయ్యా ఆ గొర్రెలు తీసుకెళ్ళి వాడికి నీవేనయ్యా, ఆ గొర్రెలు తీసుకుపోయిన వాడు నీవే అని చెప్పి ఆయన ఒక ఉపమాన రీతిగా దావీదుతో మరి మాట్లాడినప్పుడు, దేవుడు మాటలు పలికినప్పుడు వెంటనే దావీదు తన హృదయంలో ఏమేమి తెలుసా, తన పాపాన్ని, తన తప్పుని సరి చేసుకోవడానికి ఆ వాక్యం అనేది దావీదు హృదయంలో గుచ్చుకుంది. ఎంతగా గుచ్చుకుందంటే కన్నీటితో ప్రార్థన చేశాడయ్యా, దేవా నేను తప్పు చేశానయ్యా, ఇంకెప్పుడు ఈ పాపం నేను చేయనయ్యా, దయచేసి నన్ను సరిచేయి తండ్రి. ఎందుకంటే ఆ వాక్యాన్ని వెనక్కి ఆ వ్యక్తి నువ్వే అన్నప్పుడు అవునా సరే అని ఆ వాక్యాన్ని తీసుకుంటే, అలా విడిచిపెట్టుంటే దావీదు జీవితంలో కార్యం జరగకపోవడం. కానీ అది దేవుని మాటని దావీదు తిరిగి ఉన్నాడు కాబట్టి, అది దేవుడి మాటగా గుర్తించాడు కాబట్టి ఆ వాక్యం అనేది ఆ హృదయాన్ని గుచ్చుకుంది. ఎంతగా గుచ్చుకుందంటే తన జీవితాన్ని మార్చింది. అదే దావీదు గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు, బెర్షెబా విషయంలో తప్ప మరి ఎన్నడూ దావీదు పాపము చేయలేదు, ఎందుకంటే తప్పుని సరి చేసుకున్నాడు దేవుడి వాక్యం ద్వారా. కాబట్టి ఈరోజు హెబ్రీ గ్రంథకర్త విశ్వాసులైన ఆనాటి ప్రజలకి ఈనాటికి మనకు కూడా చెప్పే మాట అంటే, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలంటే దానికి ప్రాముఖ్యమైన దేవుని యొక్క వాక్యమే. మన దేవుని వాక్యంలో ఎంతగా ఎదగలుగుతామో, దేవుని వాక్యం దగ్గరికి ఎంతగా అంటగట్టబడతామో అంతగా మన విశ్వాస జీవితాన్ని మనము కాపాడగలుగుతాం. ఎందుకంటే మన విశ్వాస జీవితాన్ని కాపాడడం కోసం దేవుడు తన వాక్యం ద్వారా ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో మనకు తగిన మాటలు ఆయన ఏం చేస్తుంటాడంటే మనకు బోధిస్తూ ఉంటాడు. ఏ సమయంలో మనకి ఏ వాక్యం అయితే కావాలో, ఏ సమయంలో మనకి ఏ మాటలు అయితే కావాలో ఆ మాటల ద్వారా దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉంటాడు, మనల్ని ఖండిస్తూ ఉంటాడు, మన తప్పుల్ని సరిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ సజీవమైన బలము కలిగి శక్తి కలిగిన ఆ వాడి అయిన వాక్యము అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని సరిచేయడానికి ఎప్పుడూ కూడా మనకి దోహదపడుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు హెబ్రీ గ్రంథకర్త చెప్పుకున్న మాటల్ని మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ రెండంచులు వాడి అయిన ఖడ్గంగా పిలువబడిచిన ఈ దేవుని వాక్యం సజీవమైన వాక్యం. దీనికి అంతము లేదండి. అంతేకాదు, మరణించిన బ్రతుకుల్లో ఉన్న మనల్ని, నిర్జీవం ఉన్న మన బ్రతుకుల్ని ఇది జీవింపు చేసే సజీవమైన వాక్యంగా ఉంది. రెండవదిగా, మన జీవితంలో కఠినమైన స్థితుల్లో మన హృదయం కఠినపరచబడిన పరిస్థితుల్లో ఈ వాక్యమే మనల్ని బద్దలు కొడుతుంది. చుత్తు వలె మన హృదయాన్ని బద్దలు కొట్టడానికి బలమైన వాక్యంగా ఉంది. అంతేకాదు, మన హృదయాంతరాంగాల్లో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి ఆలోచనని, దేవుడికి వ్యతిరేకమైన ప్రతి తలంపుని అది వాడి అయిన కత్తి వలె మన హృదయంలోనికి వెళ్ళి వాక్యం మనం సరిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత గొప్ప వాక్యము, మన జీవితానికి ప్రాముఖ్యమైన వాక్యము, మన ఆత్మీయ జీవితాన్ని నడిపించడానికి మూలమైన ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్యంలో ఎదగడానికి, ఆ వాక్యంలో స్థిరపరచడానికి, ఆ వాక్యంలోనే మనం బలపరచబడడానికి నిత్యం ఈ వాక్యాన్ని మనము చేతపట్టుకుందాం. నీ వాక్యము నా నోటికి తేనె వలె ఉంది, నీ వాక్యము బంగారం కంటే విలువైనది. దేవుని వాక్యం అండి మరి జుంటి తేనె దారుల కన్నా మధురమైనది. నిజమే, అటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఈరోజు మన యొక్క హస్తాల్లో పెట్టాడు ఆయన. ఎందుకంటే మనం జీవించబడాలి, మనం సరిచేయబడాలి, మనం మార్పు చెందాలి. ఆయన వచ్చే వరకు ఆయన కోసం, ఆయన మార్గంలో విశ్వాసులుగా మన విశ్వాసాన్ని కాపాడుకొని బ్రతకాలి. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయంగాక. ఆమేన్.